వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక దేవాలయం. ఈరోజు 11 గంటల వరకు ఉంచారని చెప్పి మాట్లాడుతాను. నేను అడుగుతా ఉన్నాను ఆమెకే స్ట్రైట్గా మీ ద్వారా, మీడియా ద్వారా, అలాగే ఎవరైతే ఆమె అబద్ధాలని పునికి పుచ్చుకొని అవే మాటలు నన్ను మాట్లాడారో వాళ్ళకు కూడా నేను అడుగుతున్నా, ఒక శారీరకమైనటువంటి హింస పెట్టాలి అని అంటే ఇద్దరు వ్యక్తులు కలవాలి. ఎప్పుడు కలిసాం, ఎక్కడ కలిసాం, ఏ రూపాన కలిసాం? చెప్పే దమ్ముంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు పత్రికా సమక్షంలో, మీడియా సమక్షంలో, లేదా జిల్లా కలెక్టర్ గారికో ఎస్పీ గారికో ఇవ్వండి. అలానే అర్ధరాత్రుల వరకు మానసికంగా హింసించామని చెప్పి మాట్లాడింది. అసలు నేను అమ్మాయితో ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేయలా. అసలు ఎంతవరకు నేను ఫోన్ చేశానంటే రికార్డ్ చూపించమనండి. దెరీజే టెక్నాలజీ ఉంది. ఆమె నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఉన్నటువంటి కాల్ రికార్డు చూడొచ్చు. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా సంబంధిత ప్రిన్సిపాల్స్కి మాట్లాడతా. ఎమ్మెల్యేగా ఇది నా విధి, నా ధర్మం, నేను ఆచరించాల్సినటువంటి క్రియ. నేను ఆమెని ఏదైనా ఎప్పుడైనా ఒకవేళ చేసుంటే ఏ అడ్మిషన్ కోసమో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని పంపిస్తా. ఇట్ ఈస్ మై డ్యూటీ. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ. దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్. వాళ్ళు చేయగలరా లేరా అనేది వాళ్ళు చూసుకోవాలే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు. ఆ తర్వాత నేను ఏ రోజు మాట్లాడలేదే, అసలు ఎప్పుడు నేను మాట్లాడలా అమ్మాయితో. బహుశా నేను ఆ అమ్మాయిని వాళ్ళు ఎవరైనా సీటు కోసం వస్తే మాట్లాడి ఉంటానేమో, అది కూడా నేను మాట్లాడాననేది నాకు గుర్తులేదు. నేను ఒకనాడు వీడియో కాన్ఫరెన్స్, ఇట్స్ నాట్ ఏ వీడియో కాల్, ఇక్కడ ఉన్న బీఆర్కే ఎవరున్నారు? ఇక్కడ బీఆర్కే ఉన్నారా? వచ్చారా? బీఆర్కే ఇప్పుడే పెట్టాడు, కామాంధుడు కోన రవికుమార్ అని ఒక టైటిల్ పెట్టాడు. బీఆర్కే వాడికి అడుగుతున్నా, ఏడా బీఆర్కే ఎక్కడున్నారు? బీఆర్కే ఎవరమ్మా? చేతులెత్తు. నువ్వేనా? కామాంధుడేనా? ఉన్నాయా నీ దగ్గర ఫోటోలు? ఉన్నాయా నీ దగ్గర వీడియోలు? ఆధారాలు చూపించు. నేను కామాంధుడిని కదా. లెట్ యూ షో ది ఎవిడెన్సెస్.